నమస్కారం అండి, ఎలా ఉన్నారు? అందరికీ నా మీడియా చామ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ స్వీట్ అంటే అచ్చ తెలుగులో తీపి వంటకం రుచి చూద్దాం ఎలా చేయడం అనేది. సున్నుండలు పర్ఫెక్ట్గా ఎలా వస్తాయో చూద్దాం. సరి అయిన కొలతలతో తీసుకుని చేస్తే చాలా బాగా ఉంటుంది. మొదట ఒక కడాయిలో మినుములు అంటే ఉద్దిపప్పు ఒక గ్లాస్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఇందులో ఒక టిప్ అండి, పచ్చివాసన రాకుండా ఉండాలంటే బాగా వేయించాలి. ఈ వేయించి చల్లారిన మినుముల్ని మిక్సీలోకి వేసుకుని ఒక ఇలాచీతో పాటు జార్లోకి ఈ మినుములు బరకగా అయ్యేంత వరకు పొడి చేసుకోండి. తర్వాత ఇందులో చక్కెర, మీకు ఇష్టమైతే చక్కెర వాడచ్చు, లేదంటే బెల్లం తీసుకోండి. ఏదైనా సరే ఒకటే కొలత, ఒక గ్లాసు ఉద్దిపప్పుకి ఒక గ్లాసు బెల్లం వాడచ్చు లేదా చక్కెర. మీకు తీపి తక్కువ తినే వాళ్ళైతే తీపును తగ్గించుకోండి, అంటే బెల్లం కానీ చక్కెరని 1/4 వంతులో వేసుకోండి. వేసి ఈ పొడి అయిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి బౌల్లోకి తీసుకొని బాగా కలిపి ఉండలు లేకుండా చూసుకుని అందులోకి కాచిన నెయ్యి, అంటే కాచిన నెయ్యి మాత్రమే వాడండి, గట్టిగా ఉన్నది వాడకండి. కాచిన నెయ్యిని అందులో వేడివేడిగా వేసుకుని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండలు చేసుకోండి. ఇది కూడాను మీకు అవసరానికి తగినంత, ఉండలకి తగినంత, కావలసినంత వేసుకుంటూ వేడి చేసి ఉండలు చుడుతూ రండి. అప్పుడు బాగా మీకు మంచిగా ఉండలు షేప్కి వస్తుంది. సున్నుండలు ఇప్పుడు ఆరోగ్యానికి చాలా మంచిది. స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఒక గ్లాస్ పాలు ఇచ్చేకి ముందు ఒక సున్నుండ ఇచ్చి తినడానికి, తర్వాత పాలు ఇవ్వండి. ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే పెద్దవాళ్ళకు కూడాను. మన సాంప్రదాయం వంటలు ఖర్చు తక్కువ, ఆరోగ్యానికి మంచిది, నో సైడ్ ఎఫెక్ట్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.